హాయ్ ఆల్, వెల్కమ్ టు హర్ష సోషల్ అకాడమీ. 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి సాంఘిక శాస్త్రంలో భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ప్రీవియస్ క్లాస్లో మనం భారతదేశం యొక్క ఉనికి ఏ అక్షాంశాల మధ్య విస్తరించిందో తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు అక్షాంశాల పరంగా మరియు రేఖాంశాల పరంగా ముఖ్యమైనటువంటి అక్షాంశం మరియు రేఖాంశం, అలాగే భారతదేశం యొక్క ఎల్లలు, భారతదేశం యొక్క చిట్ట చివరి పాయింట్లు ఉత్తరాన దక్షిణాన ఇత్యాది విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో భారతదేశం యొక్క ఉనికి 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య, అలాగే 68 డిగ్రీల 7 నిమిషాల 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉన్నది అని మనం చెప్పుకోవడం జరిగింది. ఒక్కసారి మనం మ్యాప్ గీసుకొని అక్షాంశాలు రేఖాంశాల పరంగా చూద్దాం. సో భారతదేశం మ్యాప్ కనుక మనం గమనించినట్టయితే భారతదేశం యొక్క చిట్ట చివరి ఉత్తర అక్షాంశం 8 డిగ్రీల 4 నిమిషాలు, అలాగే ఉత్తరాదిన ఉన్నటువంటి చిట్ట చివరి అక్షాంశం 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశం, అలాగే తూర్పున అంటే భారతదేశం యొక్క పడమర సరిహద్దుగా ఉన్నటువంటి తూర్పు రేఖాంశం 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం. గుర్తుపెట్టుకోవాలి, భారతదేశానికి పడమర సరిహద్దుగా ఉన్నటువంటి తూర్పు రేఖాంశం, అలాగే భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్నటువంటి తూర్పు రేఖాంశం 97 డిగ్రీల 25 నిమిషాల రేఖాంశం. ఇవి భారతదేశం యొక్క ఉనికి అక్షాంశాల పరంగాను మరియు రేఖాంశాల పరంగాను. ఇక్కడ అక్షాంశాలు కనుక మనం గమనిస్తే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 0 డిగ్రీ అక్షాంశాన్ని మనం భూమధ్య రేఖ అంటున్నాము, అలాగే 23.5 డిగ్రీలు అంటే 23 డిగ్రీల 30 నిమిషాల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటున్నాం. 23 డిగ్రీల 30 నిమిషాల ఉత్తర అక్షాంశం లేదా కర్కట రేఖ భారతదేశాన్ని దాదాపుగా 2 సమభాగాలుగా విభజిస్తుంది భౌగోళికంగా. బాగా గుర్తుపెట్టుకోండి, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం భారతదేశాన్ని 2 సమభాగాలుగా విభజిస్తూ ఉంది. సో అక్షాంశాల పరంగా 23 డిగ్రీల 30 నిమిషాల ఉత్తర అక్షాంశం లేదా కర్కట రేఖ భారతదేశాన్ని 2 సమభాగాలుగా విభజిస్తుంది. ఈ కర్కట రేఖ భారతదేశంలోని 8 రాష్ట్రాల గుండా వెళ్తూ ఉంది. 8 రాష్ట్రాల గుండా. ఏంటేంటి రాష్ట్రాలు అంటే గుజరాత్, రాజస్థాన్లో కొంత భాగం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం. సో 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం లేదా కర్కట రేఖ భారతదేశంలోని 8 రాష్ట్రాల గుండా వెళ్తూ ఉంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఇది అక్షాంశాల పరంగా మనకు ముఖ్యమైనటువంటి అక్షాంశం కర్కట రేఖ, 23 డిగ్రీల 30 నిమిషాల ఉత్తర అక్షాంశం. రేఖాంశాల గురించి చూద్దాం. రేఖాంశాలను కనుక మనం గమనిస్తే దాదాపుగా 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్యన భారతదేశం విస్తరించి ఉన్నదనే మనకు అర్థమవుతుంది. అంటే దాదాపు 30 రేఖాంశాల నిడివిని కలిగి ఉంది.
సో రేఖాంశాలని ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నాము అంటే ఒక దేశం యొక్క ప్రామాణిక సమయాన్ని తెలుసుకోవడానికి మనం రేఖాంశాలను ఉపయోగిస్తాం. సమయాన్ని తెలుసుకోవడానికి రేఖాంశాలను ఉపయోగిస్తాం. సో ఏదైనా సరే ఒక దేశం ఆ దేశం మధ్య గుండా వెళ్తున్నటువంటి రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా తీసుకుంటుంది. ప్రపంచం మొత్తం కూడా 0 డిగ్రీ రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా తీసుకోవడం జరిగింది. దీన్నే ఏమంటామంటే గ్రీన్విచ్ మీన్ టైం అంటాం. గ్రీన్విచ్ మెరీడియన్ టైం అని కూడా పిలుస్తాం. జిఎంటి, గ్రీన్విచ్ మీన్ టైం. అలాగే 30 డిగ్రీల రేఖాంశాల నిడివి కలిగినటువంటి భారతదేశం కూడా భారతదేశం మధ్య గుండా వెళ్తున్నటువంటి 82.5 డిగ్రీల అంటే 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా తీసుకోవడం జరిగింది. సో దీన్నే ఏమంటున్నామంటే ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం. ఐఎస్టి, ఇండియన్ స్టాండర్డ్ టైం. భారతదేశం మధ్యగా వెళ్తున్నటువంటి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా తీసుకోవడం జరిగింది. దీనినే మనం ఇండియన్ స్టాండర్డ్ టైం అని కూడా పిలుస్తాము. అలాగే ఈ 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశం దాదాపుగా భారతదేశంలోని 5 రాష్ట్రాల గుండా వెళ్తూ ఉంది. 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశం భారతదేశంలోని 5 రాష్ట్రాల గుండా వెళ్తూ ఉంది. అవి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో కొంత భాగం వెళ్తుంది, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. సో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం లేదా భారత ప్రామాణిక రేఖాంశం ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుందంటే 5 రాష్ట్రాల గుండా వెళ్తూ ఉంది. అవి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా అండ్ ఏపీ. సో భారతదేశం యొక్క ఉనికిని మనం తెలుసుకోవడం జరిగింది. ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉందో తెలుసుకున్నాము. అలాగే అక్షాంశాల పరంగా భారతదేశంని దాదాపు 2 సమభాగాలుగా విభజిస్తున్నటువంటి అక్షాంశం 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. దీన్నే మనం కర్కట రేఖ అని కూడా పిలుస్తాం. కర్కట రేఖ దాదాపుగా భారతదేశాన్ని 2 సమభాగాలుగా విభజిస్తుంది. అలాగే 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశం భారతదేశాన్ని యొక్క ప్రామాణిక రేఖాంశంగా తీసుకోవడం జరిగింది, ఇండియన్ స్టాండర్డ్ టైమ్గా. ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలోని 5 రాష్ట్రాల గుండా వెళ్తుంది, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా అండ్ ఏపీ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశం మీర్జాపూర్ గుండా వెళ్తుందండి, గుర్తుపెట్టుకోవాలి, మీర్జాపూర్. ఆంధ్రప్రదేశ్లో ఈ రేఖాంశం కాకినాడ గుండా వెళ్తుంది, గుర్తుపెట్టుకోవాలి. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతం గుండా వెళ్తుంది అంటే కాకినాడ. ఉత్తరప్రదేశ్లో ఏ నగరం గుండా వెళ్తున్నటువంటి తూర్పు రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నారంటే మీర్జాపూర్. ఏ ప్రాంతం అండి? మీర్జాపూర్. ఇది అక్షాంశాలు, రేఖాంశాలకు సంబంధించి ఇంకొక ముఖ్యమైన పాయింట్. 0 డిగ్రీ రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నారని చెప్పుకున్నాం. భారత ప్రామాణిక రేఖాంశం 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశం అని చెప్పుకున్నాం. మరి గ్రీన్విచ్ మీన్ టైం కన్నా భారత ప్రామాణిక కాలమానానికి గ్రీన్విచ్ మీన్ టైంకి గల తేడా ఎంత అంటే దాదాపుగా 5 గంటల 30 నిమిషాలు. ఎలా వచ్చింది ఇది అంటే 1 డిగ్రీ రేఖాంశం అంటే 0 డిగ్రీ నుంచి 1 డిగ్రీ రేఖాంశం మారడానికి తీసుకునే సమయం దాదాపుగా 4 నిమిషాలు పడుతుంది. మరి భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశం.
మరి 82 డిగ్రీలకు ఒక్కొక్క డిగ్రీకి 4 నిమిషాల చొప్పున టోటల్గా 328 మినిట్స్ అవుతుందండి. అలాగే ఇక హాఫ్ డిగ్రీకి 2 మినిట్స్ పడుతుంది కాబట్టి టోటల్గా 330 మినిట్స్ మనం హవర్స్లోకి కన్వర్ట్ చేస్తే 5 అవర్స్ 30 మినిట్స్ పడుతుంది. అంటే భారతదేశం యొక్క ప్రామాణిక కాలమానం గ్రీన్విచ్ కాలమానం కంటే 5.5 గంటలు ముందుంటుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇది భారతదేశం యొక్క అక్షాంశాలు, రేఖాంశాల గురించి, అక్షాంశాలలో ఉన్నటువంటి ప్రముఖ అక్షాంశం కర్కట రేఖ గురించి, అలాగే ప్రామాణిక రేఖాంశం గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు భారతదేశం యొక్క సరిహద్దులు మరియు భారతదేశం యొక్క చిట్ట చివరి ప్రాంతాల గురించి తెలుసుకుందాం. ఒకసారి భారతదేశం మ్యాప్ గీసుకొని మనం తెలుసుకుందామండి. రైట్, భారతదేశ పటాన్ని కనుక మనం గమనిస్తే అక్షాంశాల పరంగా ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. ఉత్తరాదిన దక్షిణాదిన ఉన్నటువంటి ఉత్తర అక్షాంశం 8 డిగ్రీల 4 నిమిషాలు, ఉత్తరాన ఉన్నటువంటి చివరి ఉత్తరాక్షాంశం 37 డిగ్రీల 6 నిమిషాలు, పశ్చిమ సరిహద్దుగా ఉన్నటువంటి తూర్పు రేఖాంశం 68 డిగ్రీల 7 నిమిషాలు, తూర్పు సరిహద్దుగా ఉన్నటువంటి తూర్పు రేఖాంశం 97 డిగ్రీల 25 నిమిషాలు. భారతదేశం యొక్క సరిహద్దులు కనుక గమనిస్తే, లేదా ఎల్లలు అని కూడా అంటాము, ఉత్తరాన మనకు పెట్టని కోటగోడలాగా రక్షణనిస్తున్నవి హిమాలయాలండి. అలాగే దక్షిణాన మనకు సరిహద్దుగా ఉన్న ప్రాంతం హిందూ మహాసముద్రం. అలాగే తూర్పున సరిహద్దుగా ఉన్న ప్రాంతం బంగాళాఖాతం. పడమర సరిహద్దు అరేబియా సముద్రం. ఉత్తరాన హిమాలయాలు, తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం. ఇవి మన దేశానికి ఉన్నటువంటి సరిహద్దులు. సో అరేబియా సముద్రం కానీ లేదా బంగాళాఖాతం కానీ ఈ రెండూ కూడా హిందూ మహాసముద్రంలో భాగమే అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రైట్, భారతదేశం యొక్క విస్తీర్ణం దాదాపు 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. భారతదేశం యొక్క విస్తీర్ణం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. అలాగే భారతదేశం ప్రపంచ మొత్తం భూభాగంలో ఆక్రమిస్తున్నటువంటి శాతం ఎంత అంటే దాదాపుగా 2.4%. దేంట్లో ప్రపంచ భూభాగంలో భారత భూభాగం 2.4% మాత్రమే ఆక్యుపై చేస్తూ ఉంది. సో విస్తీర్ణం పరంగా భారతదేశం ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశం. విస్తీర్ణంలో భారతదేశం 7వ పెద్ద దేశం, 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. భారతదేశం యొక్క ఉత్తరాది అంచు మరియు దక్షిణాది అంచు, తూర్పు అంచు మరియు పడమర అంచుల గురించి తెలుసుకుందాం. అండమాన్ నికోబార్ దీవులలో ఉన్నటువంటి ఇందిరా పాయింట్ భారతదేశం యొక్క చిట్ట చివరి అంచు. దీనినే ఏమంటారంటే పిగ్మీలియన్ పాయింట్ అని కూడా పిలుస్తారు. పిగ్మీలియన్ పాయింట్ సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం. సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా అంటే ఇందిరా పాయింట్ అని వస్తుంది. అలాగే భారతదేశం యొక్క ప్రధాన భూభాగంలో
భారతదేశం యొక్క దక్షిణాది అంచు ఏది అంటే కన్యాకుమారి. సో బాగా గుర్తుపెట్టుకోవాలండి. భారతదేశం యొక్క ప్రధాన భూభాగంలో ఉన్నటువంటి దక్షిణాది అంచు ఏది అంటే కన్యాకుమారి. భారతదేశం యొక్క దక్షిణాది అంచు లేదా చిట్ట చివరి కొన అంటే ఇందిరా పాయింట్. ప్రధాన భూభాగం అన్నప్పుడేమో కన్యాకుమారి వస్తుంది, ఇది మనకి ప్రధాన భూభాగం కాబట్టి. దీవులు అన్నీ కలిపి తీసుకున్నప్పుడు చిట్ట చివరి పాయింట్ ఏది అంటే ఇందిరా పాయింట్. భూమధ్య రేఖకు అతి దగ్గరగా ఉన్నటువంటి భారతీయ ప్రాంతం ఏది అంటే ఇందిరా పాయింట్. భూమధ్య రేఖకు అతి దగ్గరగా ఉన్న భారతీయ ప్రధాన భూభాగం ఏది అంటే తమిళనాడు రాష్ట్రం వస్తుంది, కన్యాకుమారి వస్తుంది. రాష్ట్రం అయితే తమిళనాడు, ప్రాంతం అయితే కన్యాకుమారి. ప్రధాన భూభాగం అన్నప్పుడే ఇవి గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం మొత్తానికి అన్నప్పుడు ఇందిరా పాయింట్ చిట్ట చివరి పాయింట్, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే భారతదేశం యొక్క ఉత్తరాది అంచు ఏది అంటే దక్షిణాది అంచు ఇందిరా పాయింట్ అయితే ఉత్తరాది అంచు ఇందిరా కాల్. అలాగే భారతదేశం యొక్క తూర్పున ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతం ఏది అంటే కనుక కిబుతు, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కిబుతు. అలాగే భారతదేశం యొక్క పశ్చిమాది అంచు ఏదంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి కచ్ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి గుహర్ మెహతీ. ఏదండి? గుహర్ మెహతీ. సో గుహర్ మెహతీ అనేది భారతదేశం యొక్క పశ్చిమాన ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతం. భారతదేశానికి తూర్పున ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతం కిబుతు, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో భారతదేశం యొక్క చిట్ట చివరి ప్రాంతాలు ఉత్తరాన చిట్ట చివరి ప్రాంతం ఇందిరా కాల్, దక్షిణాన చిట్ట చివరి ప్రాంతం ఇందిరా పాయింట్, తూర్పున చిట్ట చివరి ప్రాంతం కిబితు, పడమర ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతం గుహర్ మెహతీ. ఇవి ప్రధానంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళేటటువంటి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అలాగే 10వ తరగతి విద్యార్థులు దక్షిణాది చివరి అక్షాంశమని, ఉత్తరాన ఉన్నటువంటి చివరి అక్షాంశమని అడుగుతూ ఉంటారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం యొక్క ఉత్తర దక్షిణాల మధ్య దూరం 3214 కిలోమీటర్లు. అలాగే భారతదేశం యొక్క తూర్పు, పడమర తూర్పుల మధ్య దూరం దాదాపుగా 2933 కిలోమీటర్లు. భారతదేశం యొక్క ఉత్తర దక్షిణాల మధ్య దూరం దాదాపుగా 3214 కిలోమీటర్లు. తూర్పు పడమరల మధ్య దూరం 2933 కిలోమీటర్లు. రైట్, ఇది భారతదేశం యొక్క ఎల్లల గురించి. సో భారతదేశం యొక్క ఎల్లలు కనుక చూస్తే భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. మనం భారతదేశాన్ని కనుక గమనిస్తే భారతదేశానికి ఒక భౌగోళిక విశిష్టత ఉన్నది. ఎందుకంటే ఒకవైపు భూభాగం ఉండి, ఒకవైపు ఏమో భూభాగం సరిహద్దుగా ఉంది, మరియు 3 వైపుల జలభాగాన్ని సరిహద్దుగా కలిగి ఉన్నది. ఒకవైపుననేమో భూభాగం సరిహద్దుగా కలిగి ఉన్నది, 3 వైపుల జలభాగం సరిహద్దులుగా కలిగి ఉన్నది. ఇలా ఒకవైపు భూభాగం ఉండి 3 వైపులా నీరుంటే దానిని ఏమంటామంటే ద్వీపకల్పం అంటాం. సో ఒకవైపు భూభాగం ఉండి 3 వైపులా నీరు ఉంటే ఆ ప్రాంతాన్ని ద్వీపకల్పం అంటాము. ఒకవైపు భూభాగం 3 వైపులా నీరు ఉంటే ప్రాంతాన్ని ద్వీపకల్పం అంటాం.
సో భారతదేశాన్ని కూడా తరచూ ద్వీపకల్పం అని పిలుస్తుంటారు. ఎందుకు అంటే ఒకవైపు భూభాగం ఉండి మూడు వైపులా అంటే పడమర అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం సరిహద్దులుగా కలిగి ఉన్నటువంటి భారతదేశాన్ని తరచూ భారతదేశ ద్వీపకల్పం లేదా భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది 10వ తరగతి విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే వారికి 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ అడుగుతూ ఉంటాడు. భారతదేశాన్ని తరచూ ద్వీపకల్పం అని పిలుస్తారు. ఎందుకు అంటే మూడు వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉంటే ఆ ప్రాంతాన్ని ద్వీపకల్పం అంటారు అనేది ఒక ప్రాథమిక భావనను ఒక ఎడ్గా రాసి, తర్వాత భారతదేశానికి ఉన్నటువంటి లక్షణాలు అంటే పడమర అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, ఇలా మీరు విడివిడిగా పాయింట్ వైజ్ రాస్తే మంచి స్కోర్ చేసేటటువంటి అవకాశము ఉన్నది. అలాగే భారతదేశాన్ని ఉపఖండం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక ఖండానికి ఉండవలసినటువంటి భౌగోళిక లక్షణాలన్నీ కూడా భారతదేశానికి ఉన్నాయి కనుక భారతదేశాన్ని ఉపఖండం అని కూడా పిలవడం జరుగుతుంది. 10వ తరగతి విద్యార్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక అంశం. ఇది భారతదేశం యొక్క ఎల్లల గురించి మరియు భారతదేశం యొక్క చిట్ట చివరి ప్రాంతాల గురించి మరియు ఉత్తర దక్షిణాల మధ్య దూరం గురించి, అలాగే భారతదేశాన్ని ద్వీపకల్పం అని ఎందుకు పిలుస్తారు, ఉపఖండం అని ఎందుకు పిలుస్తారు అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.